హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి కూడా 4 days అయింది. సో సినిమా ఎట్లా ఉందో మాట్లాడుకుందాము. సో సినిమాలో ఎన్టీఆర్ లుక్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. జస్ట్ సినిమా ఎలా ఉందో మాత్రం మాట్లాడుకుందాము. వార్ 2 సినిమా గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సినిమా సింగిల్ లైన్ స్టోరీ. ఇది డైరెక్టర్ స్క్రీన్ మీద ఎలా ప్లే చేసినాడు సినిమా అనేది. సో ఈ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం ఈ డైరెక్టర్కి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే సినిమా అయితే తీయలేకపోయినాడు. సో ఇది కంప్లీట్ డైరెక్టర్ ఫాల్ట్ ఇది. సో స్క్రీన్ మీద ప్రజెంటేషన్ కరెక్ట్గా అంటే కరెక్ట్ డైరెక్ట్ ఇవ్వలేకపోయినాడు. జూనియర్ ఎన్టీఆర్ని ఎలా చూపించాలో అలా చూపించలేదు ఈ సినిమాలో. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏది కోరుకున్నారో, ఎలా చూడాలనుకున్నారో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని మేము ఈ సినిమాలో చూడలేకపోయినామని ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటారు అనమాట. సో ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ప్లస్ల కంటే మైనస్లు ఎక్కువ ఉన్నాయి. స్టోరీ పక్కన పెట్టేస్తాము, కానీ కొన్ని కళాఖండమైన సీన్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే, సో ఎన్టీఆర్ కోసం అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్గా ఎన్టీఆర్ని చూపించాలని స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే తీసుకున్నారు ఈ సినిమాలో. కానీ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కానీ వాళ్ళు చూపించినాం అనుకున్నారు, కానీ ఎన్టీఆర్ని ఇంట్రడక్షన్ సీన్లో యావరేజ్గా అయితే ఉంది. సో అదే RRRలో పోలిస్తే RRRలో ఇంట్రడక్షన్ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. అసలు సినిమా ఎంట్రీ సీన్ మాత్రము ఎక్సలెంట్ తీసినాడు అసలు రాజమౌళి. అసలు రాజమౌళి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఈ డైరెక్టర్ అయితే అసలు దరిదాపుల్లో కూడా రాలేడు అసలుకి. సో రాజమౌళి ఎన్టీఆర్తో 4 సినిమాలు తీసినాడు. 4 బంపర్ హిట్లే, ఇండస్ట్రీ హిట్లో కొట్టినాడు. హీరోతో విలన్స్ మాట్లాడేటప్పుడు ఒక ప్రొజెక్టర్ పెడతారనమాట. సో ఇట్లా మాట్లాడేటప్పుడు ఉన్నట్టుండి ఒక రేస్ పడే మనిషి టక్కని బయటకు వచ్చేస్తాడనమాట. అసలు ఇది ఆ సినిమా చూసినప్పుడు ఇదేమైనా మంత్రాల సినిమానా, లేకపోతే ఇదేమైనా మాయాల సినిమానా, ఇదేంది ఇట్లా ఎల్ఈడి రేస్ నుంచి టక్కని బయటకు ఎట్లా వస్తాడు మనిషి అంటే వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ఏమని అడగకూడదు అనమాట. సో ఇంకొకటి హృతిక్ రోషన్ వాచ్. సో వాచ్ ఇట్లాంటే బాంబులు పోతాయి, ఇట్లాంటి బాంబులు పేలుతాయి, ఇట్లాంటి అదేదో ఒక స్టిక్ ఉంటుంది. ఇంత ఉంటుంది స్టిక్, అంతే జస్ట్ ఇంత ఒక జానం అంత ఉంటుంది, ఇంతలా ఉంటుంది. ఆ స్టిక్లో దాదాపు 1 కిలోమీటర్ అంత తాడు ఉంటుంది. అది ఇట్లాంటి పైకి పోతుంది, మళ్ళీ ఇట్లాంటి తాడు ఇట్లా లోపలికి పోతుంది. ఇంకోటి ట్రైన్ ఫైట్. సో కార్లోంచి బ్రిడ్జి పైన నుంచి 300-400 స్పీడ్తో పోతా అంటే బ్రిడ్జి పైన నుంచి దాని మీద దిగడమే కాకుండా కరెక్ట్గా ల్యాండ్ చేస్తాడు. మరి హీరో దుంకుతాడు అనమాట. సో అంత ఫాస్ట్ పోయే ట్రైన్లో కింద హీరో దుంకుతాడు, దుంకి నిలబడతాడు. అది 400 కిలోమీటర్లు ఉండే స్పీడ్తో దుంకుతాడు, నిలబడతాడు. ఎట్లా ఏమని అడగకూడదు. సో అది ఒక ఫైట్ అనమాట. దాంట్లో అది దాని మీద రన్ చేసుకుంటూ పోతాడు, ఉరిగెత్తుకుంటూ పోతాడు. అది ఒక ఫైట్. ఇవన్నీ చూస్తే అదేదో డైలాగ్ ఉంది చూడు, జేబులో చేతులు పెట్టుకుని ఆడబోతారని నాకే తెలియదు అన్నట్లు ఉంది కథ. ఇంకొక ఫైట్లో అసలు ఫ్లైట్ మీద ఫ్లైట్ పోతా ఉంటుంది, దాంట్లోంచి రోప్ కట్టుకొని దిగుతారు. సో ఒక్క గాల్లో పోయిన ప్లైన్లో ఏమీ సపోర్ట్ లేకుండా పైన నిలబడుకొని ఫైట్ చేస్తాడు. అది ఎట్లానో అది ఫ్లైట్ డోర్ తెరిస్తేనే ఎగిరిపోయి పడిపోతారు. అట్లాంటిది పైన నిలబడుకుని ఫైట్ చేయడము. ఆ తాడు ఇట్లా పోతుంది, మళ్ళీ పైకి పోతారు, కిందకి పోతారు, సైడ్కి వస్తారు. మరి డోర్ చేసుకుని ఎన్టీఆర్ ఇట్లా నిలబడతాడు. ఇట్లా అంత ఫాస్ట్గా పోతా అంటే ఇట్లా కొన్ని 100 కిలోమీటర్లు పోయే స్పీడ్లో ఎన్టీఆర్ డోర్ చేసుకొని ఇట్లా నిలబడి చూస్తూ ఉంటాడు. సినిమా చూడాలా, సినిమాని చూడడం మన బాధ్యత, కలెక్షన్లు పెంచడం మన బాధ్యత, అంతే. ఇంకా గాల్లో ఫైట్ అయిపోయింది, ఇంకా ట్రైన్లో ఫైట్ అయిపోయింది. సో ఇంకొకటి నీళ్ళల్లో వాటర్లో ఫైట్ అనమాట. 2 బోట్లలో వస్తూ ఉంటారు, కొట్లాడుతుంటారు ఇద్దరు. ఇంకా ఎన్టీఆర్ బోటు నీళ్ళలోంచి పైకి లేచి F1 రేస్ తిరుగుతూ ఉంటుంది. F1 రేస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక్కొక్క కార్ మినిమం 300-400 స్పీడ్తో పోతూ ఉంటుంది అనమాట ట్రాక్ మీద. అట్లా రేస్లోకి ఈ బోటు పోయి అవి కార్లు వేస్తుంటే దాని రివర్స్లో పోతుంటుంది. సో ఈ బోటుకి చక్రాలు ఉండవు, ఏముండవు, కానీ రోడ్లో ఎట్లా పోతుందో, అది ట్రాక్ మీద ఎట్లా పోతుందో స్పెషల్ ఇంజన్ మాదిరి ఏదో పెట్టింటారు అనమాట. అది దూసుకొని పోతుంటుంది. సో మళ్ళీ F1 ట్రాక్ స్టేడియంలోంచి మళ్ళీ స్టేడియంలోంచి బయటికి ఎట్లా వస్తుందో చూపిరు, కానీ వచ్చేసి ఉంటుంది. మళ్ళీ పోయి నీళ్ళలోకి పోతున్నాం అంట. ఎందుకు ఏమని అడగకూడదు, అంతే. ఆయన డైరెక్టర్ ఇట్లా అనుకున్నాడు, ఆయన చేసినాడు, అంతే. సినిమా ఆడియన్స్ 3 రకాలు. ఒకటి A సెంటర్, B సెంటర్, C సెంటర్. A సెంటర్ అంటే క్లాస్, ఇంకా B సెంటర్, C సెంటర్ క్లాస్ మాస్ మిక్సింగ్ అనమాట. B సెంటర్ అట్లా మాస్ కోరుకుంటారు. ఎందుకంటే మాస్ కోరుకుంటారంటే ఎన్టీఆర్ పేరే మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎన్టీఆర్ పేరు. మాస్లో ఎన్టీఆర్కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఎక్కడ పల్లెటూరు నుంచి కావచ్చు, టౌన్ నుంచి కావచ్చు, సిటీస్ ఎక్కడ కానీ, సిటీస్లో కంటే పల్లెల్లో మండలాల్లో
ఎన్టీఆర్కి అయితే బీభత్సమైన ఫ్యాన్స్ అన్నమాట. కానీ ఈ సినిమాలు అంతకు మించి ఉంటుంది, ఎవరు ఇట్లా సినిమా తీయలేదని నిర్మాత చెప్పినాడు కాబట్టి చూద్దాం ఎట్లుంటుంది అనేసి చాలా మంది అయితే వెళ్ళినారు ఈ సినిమాకి. కానీ ఈ సినిమా ఏ సెంటర్లకి కనెక్ట్ అయినట్లా బీసీ సెంటర్ ఆడియన్స్కి మాత్రం క్లిక్ కాలేదన్నమాట. ఎందుకంటావా, ఆల్రెడీ వార్ 1 ఇది దాని సీక్వెల్ ఇది. సో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అంటే పోయి చూస్తాను అనమాట. కానీ అక్కడ కూర్చొని చూసిన వాళ్ళకి 24 గంటల ఫైట్లు, ఇంకా సీన్ అన్న అబ్బా హైలైట్గా తీసినాడు, ఏం ట్విస్ట్ ఉంది స్టోరీలో, అసలు ఈ ఫైట్ ఎక్సలెంట్ అయ్యా అసలుకి. అట్లానే ఒక్క సీన్ లేదు. ఇంకొక పాట ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినారు, దీన్ని నాటుతో పోల్చినారు. కానీ నాటు పాటకి దరిదాపుల్లో కూడా ఈ సాంగ్ రాదు. ఎన్టీఆర్ ఎట్లా డ్యాన్స్ చేస్తాడు, అసలు అట్లా ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ చేసి ఎన్టీఆర్తో వేసిన స్టెప్లే వేసినారు అంతే. ఆ 2-3 స్టెప్లే తప్ప వేరే ఏం చేస్తారు. ఆ సాంగ్ ఏది కూడా ఇంతవరకు గుర్తులేదు అసలుకి. సాంగ్ అయితే హైలైట్ అని చెప్పినారు, కానీ సాంగ్ అటర్ ఫ్లాప్ అసలుకి. ఎన్టీఆర్ ఈ సినిమాలో నగిండే చూసిందాం, నవ్వడు అసలు, ఒకసారి 2 సార్లు నవ్వుతాడు. అది కూడా ఎన్టీఆర్ అసలు ఎంత కామెడీ చేస్తాడంటే, ఒక యాక్షన్ హీరో ఎన్టీఆర్ని చూసినాం, సింహాద్రి, ఆది సినిమా చూసినాము, టెంపర్ చూసినాము, RRR చూసినాము, సింహాద్రి చూసినాము. ఎన్టీఆర్ యాక్షన్ చేసి ఎన్టీఆర్ అస్సలు అదుర్స్లో ఎవరన్నా ఒక పూజారి క్యారెక్టర్లో చేసి అంత కామెడీ ఒక ఈక్వల్ టు బ్రహ్మానందంతో కామెడీ పండించాడంటే అసలు మామూలు విషయం కాదు. అన్నీ చేయగలరు ఎన్టీఆర్. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ బాగలేదు నిజంగా చెప్తున్నా. కానీ కొన్ని చోట్ల చూస్తుంటే టెంపర్లో ఎన్టీఆర్ చూసినట్లే ఉంది. కానీ ఎన్టీఆర్లోనే ఒక నటుడిని బయటికి చూపించింది అంటే ఒక రాజమౌళి తర్వాత ఒక పూరి జగన్నాథే. ఎన్టీఆర్ డైలాగ్ని, ఆ మాస్ డైలాగ్స్ని అతను పలుకుతా అంటే చూద్దాము ఫేస్లోకి అన్నట్లు ఉంటుందని అతను యాక్టింగ్ అంత మాస్ చేస్తాడు అనమాట, అంత పౌరుషంగా చేస్తాడు. కానీ ఈ సినిమాలో ఏమైందంటే ఏదో ఒక డబ్బింగ్ సినిమాని మనల్ని ఏమన్నా చేసుకున్నారేమో, ఇంగ్లీష్ సినిమాని చూస్తున్నారేమో అన్నట్ల ఫీలింగ్ లేదని మన ఎన్టీఆర్ మన తెలుగు సినిమా చేస్తాడు అనే హార్ట్కి టచ్ కాలేదన్నమాట ఈ సినిమా. సో అది మిస్ అయింది ఈ సినిమాలో. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన కింగ్డమ్ సినిమా ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ వింటాంటేనే ఎన్టీఆర్ వాయిస్ వింటాంటేనే ఒక స్టోరీ మనకు కళ్ళ ముందర కనబడుతుంది. ఆ వాయిస్ అట్లా ఉంటుంది, ఆ బేస్ అనమాట. అంత మంచి వాయిస్ని ఆ లిప్సింగ్ కాకుండా హిందీ డైలాగ్తో చెప్పి ఇక్కడ తెలుగులో డబ్బింగ్ చేసి నాకైతే నచ్చలేదు. ఫ్యాన్స్ అంతా కోరుకునేది ఏమంటే, నిజంగా నా ఫ్రెండ్స్లో చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారనమాట. అందరు ఏమంటున్నారంటే 2 హీరోలు వద్దు, ఓన్లీ సింగిల్ ఎన్టీఆర్ మాత్రమే హీరోగా ఉంటే మాకు సినిమా కావాలా. ఒక సినిమా అంటే అన్ని హీరోయిన్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, డ్రామా ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, థ్రిల్లర్ ఉండాలి. సో ఇవన్నీ అన్నీ కలిసి చేసే యాక్టింగ్ ఎన్టీఆర్లో ఉంది. ఎన్టీఆర్కి అంత టాలెంట్ ఉంది. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ టాలెంట్ని వాడుకోనే లేదు. జస్ట్ ఎన్టీఆర్ టాలెంట్ని ఒక 10% వాడినారు ఈ సినిమాలో అంతే తప్ప మిగతా 90% అయితే వాడనే లేదు. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి పూర్తి కారణం ఎన్టీఆర్ అంతే. ఎన్టీఆర్ని చూసేకే ఈ సినిమాకి మొత్తం ఇండియా వాడి అయితే పోయి ఉంటారని ఖచ్చితంగా ఇండియా వాడే ఎన్టీఆర్ని చూసేకే పోయి ఉంటారు. ఎందుకంటే హృతిక్ రోషన్ ఇంకా హిందీ హీరో తెలుసు అక్కడైతే. కానీ మిగతా తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు ఇంకా వేరే ఏ ఇండస్ట్రీలో అన్నా కానీ ఓన్లీ ఎన్టీఆర్ కోసమే ఆడింటారు. ఎందుకంటే సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావడానికి 75% ఎన్టీఆర్ఏ కారణం. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా నాకైతే నచ్చలేదు. కానీ ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమాలో లుక్ బాగా అదిరిపోయే లుక్ అంటే జైలు అవకాశ సినిమాలో 3 క్యారెక్టర్ చేసినాడు. 3 క్యారెక్టర్స్లో అసలు ఒక క్యారెక్టర్ ఒక సంబంధం లేకుండా చేసినాడు అనమాట. ఆ లుక్ బాగుంది. మొన్న వచ్చిన దేవరలో బాగున్నాడు, అంతకుముందు వచ్చిన RRRలో బాగున్నాడు. ఆ మేకప్ మ్యాన్ ఎవరో, ఆ స్క్రీన్ మీద చూపించే కెమెరామెన్ ఎవరో, అతను ఎట్లా హీరోని ఎలా చూపించాడో కూడా తెలియదు. అంటే ఎన్టీఆర్ ఉండే గ్లామర్కి ఇంకా బాగా చూపించాలా. కానీ ఈ సినిమాలో అది తగ్గిపోయింది అసలుకి. జస్ట్ 100కి ఒక 50 మార్కులు సినిమాకి. 50 మార్కులు అంటే ఓ 40 ఎన్టీఆర్కు 10 హృతిక్ రోషన్. ఎన్టీఆర్ యాక్టింగ్ నచ్చుతుంది కాబట్టి నేను ఎన్టీఆర్కే ఓటేస్తా, ఎన్టీఆర్ యాక్టింగ్కే ఓటేస్తా. ఈ సినిమా మాత్రము బాగా చదువుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఈ సినిమా గురించి. కానీ కొంచెం పల్లెల్లో నుంచి వచ్చి మండలం నుంచి వచ్చి ఎక్కువ చదువుకోలేని వాళ్ళు, నేను కూడా ఎక్కువ చదువుకోలేదు, ఏందో ఒక ఇంగ్లీష్ సినిమా థియేటర్లో పోయి కూర్చొని ఫీలింగే కలుగుతాను. కానీ ఒక ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ సాంగ్కి ఫ్యాన్స్ ఉన్నారు, లక్షల్లో ఫ్యాన్స్, కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అది మిస్ అయింది ఇక్కడ ఈ సినిమాలో. పాటలు ఫుల్ డెడ్, పాటలు అసలు ఫ్లాప్ ఈ సినిమాలో. ఎన్టీఆర్ నుంచి డ్యాన్స్ ఇంత కోరుకొని పోయినామో అస్సలు లేదు. అసలు 10% అంతే చూపించినారు. కంప్లీట్ డైరెక్టర్ బాధ్యత అసలు ఈ సినిమా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.